ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి మరో 3 రోజుల ముందు వైఎస్ సౌభాగ్యమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్కిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దని, షర్మిల గారికి ఓటు వేసి గెలిపించాలి అంటూ ఆవిడ ప్రచారానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యలు నిన్న తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గారు హాయ్ అండి. హాయ్ మా. నిన్న సౌభాగ్యమ్మ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డికి అలాగే అవినాష్ రెడ్డికి ఓటు వేయకండి అంటూ షర్మిల గారిని గెలిపించాలి అంటూ కూడా ఆవిడ షర్మిల గారికి మద్దతు ఇచ్చారు. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో కడప బిడ్డలు, ఈవిడ ఒక పులి బిడ్డ, ఆవిడ వివేకానంద బిడ్డ, ఇద్దరు బిడ్డల మధ్య ఒక తల్లి. ఆవిడ వచ్చి ప్రజల్లోకి వచ్చి మొట్టమొదటిసారి మాట్లాడటం అనేది చాలా చక్కగా మాట్లాడారండి. ఎక్కడ తడువుకోకుండా చాలా క్లారిటీతో ఆవిడ అడిగింది ఏంటంటే, ఇది ఇట్లా జరిగింది, వివేకానంద రెడ్డి కూతురు ఇట్లా షర్మిలారెడ్డికి సపోర్ట్ చేస్తోంది, షర్మిలారెడ్డి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఇద్దరు బిడ్డలు వచ్చి మిమ్మల్ని అర్థిస్తున్నారు. మామూలుగా ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు? చీరా సారే కోరుకుంటారు. కానీ మీ ఆడబిడ్డలు చీరా సారే అడగట్లేదు. షర్మిల తన కొంగు జాచి ఓట్లు అడిగింది. సో ఆమె కొంగును నింపండి, అదే చీరా సార కింద ఆవిడకి ఇవ్వండి అని ఆవిడ చెప్పింది చాలా ఉద్విగ్నంగా. వివేకానంద రెడ్డి కోరిక అదే, షర్మిల ఎంపీ కావడం. ఆయన ఎంత మంచి వ్యక్తో మీకు తెలుసు. అటువంటి వ్యక్తి కోరిక మీరు తీర్చండి. మీ ఓటు వేసి ఆవిడ కొంగు నింపి ఆవిడని ఎంపీ చేస్తే ఆవిడ ఢిల్లీలో మీ సమస్యలు వివరిస్తుంది. ఆవిడ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వచ్చారు, అలాగే వివేకానంద రెడ్డి కూతురుగా అంటే బాబయ్య బిడ్డగా కూడా ఆవిడ అడుగుతున్నారు. కాబట్టి నా భర్త కోరికను మీరు తీర్చండి, నేను అందుకొస్తే మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి కోరిక తీరుతుంది, నా భర్త వివేకానంద రెడ్డి కోరిక తీరుతుంది, మీరు తప్పకుండా ఇది చెయ్యండి అని చెప్పారు ఆవిడ. చాలా చక్కటి తెలుగులో చాలా నిర్మలంగా మాట్లాడారండి ఆవిడ. ఎక్కడ ఆవిడ ఇది చేయలే. అవినాష్ రెడ్డి గురించి కూడా ఆవిడ పెద్దగా ప్రస్తావించలేదు. అంటే ఆవిడ చాలా కన్ఫైన్డ్గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు. అక్కర్లేని వివాదాల జోలికి వెళ్ళలేదు, ఏది మాట్లాడలేదు, తన కష్టాలు చెప్పుకోలేదు. ఆవిడ ఎంత మాట్లాడాలంటే క్లారిటీతో మాట్లాడారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నా భర్తకి ఇలా అయింది, నా భర్తని జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, ఇన్ని సంవత్సరాలు ఇదండి. ఇక్కడ కూడా 5 సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతున్నారు, న్యాయం జరగలేదు అంది తప్ప ఆవిడ అక్కర్లేని మాటలు కానీ అక్కర్లేని వాగ్వాదాలు కానీ ఏది చేయలేదండి. అంత మెచ్యూర్డ్గా మాట్లాడటం చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం కూడా. అయితే నిన్నను ఈవిడ కూడా అదే అన్నారు, ఎవరు మన షర్మిల గారు కూడా 22 రోజులు ఆయన ట్రైన్స్లోనే తిరిగారటండి. ఎవరు? వివేకానంద రెడ్డి ప్రజల సమస్యల కోసం 22 రోజులు అలుపెరగకుండా ఆయన తిరిగారు. ఈ కడప నియోజకవర్గం కోసం, కడప ప్రజల కోసం ఆయన ఎంతో చేశారు. అటువంటి మా బాబాయ్ని అన్యాయంగా చంపేశారు. అటువంటి చంపిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈరోజు నిల్చోబెట్టారు. అందుకోసం నేను బయటకు వచ్చాను, కాబట్టి నాకు ఓటు వేయండి. ఆవిడ చాలా న్యాయబద్ధంగానే అడుగుతున్నారు అన్నీ కూడా. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే భారతీరెడ్డికి కూడా నిన్న అంతా ఎదురైంది. మీరు చూసుకుంటే ఈవిడ అడిగారు, మీకు ఆవిడ వెళ్ళి కడపకి వెళ్ళి అవినాష్ రెడ్డికి ఓటు వేయండి అని అడిగితే మొహం తగలేశారు ఆవిడకి. పులివెందుల్లో ఆవిడకి ఎంత ఎదురొచ్చిందో అంతకు రెట్టింపు అవినాష్ రెడ్డి కోసం ఆవిడ ప్రచారం చేసినప్పుడు వచ్చింది. ఇది అన్ని కూడా మనం ఊహించినవే. ఎందుకంటే ఆవిడ మీకు ఇంకో సంగతి, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆవిడే చెప్తోంది, ఏంటి పరిస్థితి అంటే, నేను 5 ఏళ్లకోసారి వస్తాను ప్రజల్లోకి అంది ఆవిడ. అంటే అది అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే ఆవిడకి తెలివి తక్కువతనం అనుకోవాలో మనకు అర్థం కాల. అంటే నేను మామూలుగా రాను సుమా, నాకేం తెలియదు, ఇప్పుడు నా భర్త కోసం వచ్చాను లేకపోతే అవినాష్ రెడ్డి కోసం వచ్చాను అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అంటే ప్రజలు ఇవన్నీ గమనించాలండి. ఎప్పుడో వచ్చేసి అవసరం కోసం వచ్చి ప్రజల్లో తిరిగేసి ఆవిడ అట్లా మాట్లాడటం అనేది చాలా అంటే సిల్లీగా ఉంది. అది ఇక్కడ ఈవిడ షర్మిల అన్న ఆవిడ ఏమనాలి, ఒక విషయం కోసం, ఒక ముఖ్యమైన అంశం కోసం ఆవిడ బయటకు వచ్చారు. అంటే సాధించడం కోసం, తన బాబాయ్ని ఎవరు చంపారు అన్న విషయం తెలుసుకోవటానికి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తిని జైలుకి పంపించడానికి ఆవిడ కంకణం కట్టుకుని ఆవిడ బయటకు వచ్చారు. మొన్న కూడా అందుకే చెప్పారు, ఎలాగ అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాడని. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆవిడ ఎక్కడా తగ్గట్లేదండి. అన్నగారని కనికరం ఏం చూపించట్లేదు ఆవిడ. ప్రతి ఒక్క విషయం బట్టబయలు చేస్తుంది ఆవిడ. రోజు ఒక్కొక్క సభలో ఒక్కొక్క అంశాన్ని ఆవిడ బయటకు తీసుకొస్తుంది.
అసలు వీళ్ళు గజగజ వణికిపోవాలి అసలు జగన్మోహన్ రెడ్డిను, భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఇంటి విషయాలు అలాగనే ఆవిడ ఎంత మర్యాదగా చెప్పాలో అంత మర్యాదగా చెప్తోంది. సో ఇంటి గుట్టు లంకకు చేయటంటే ఇదే యాక్చువల్గా. వాళ్ళు చేసిన పనికి ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు ఇవన్నీ కూడా. సో ప్రజలు ఇవన్నీ గమనించి నిజంగా షర్మిల కోటేయాలా అక్కర్లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అవినాష్ రెడ్డికి వేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? ఏమీ లేదు కదా, అది తెలుస్తోంది మనకి. కాబట్టి అసలు ఇప్పుడు ఈవిడికి వేయటం వల్ల ఎంత మంచి జరుగుతుంది? అసలు ఇంత ఆడపిల్లలు ఇంతలా బయటకు వచ్చి ఒక చక్కగా నిర్వహిస్తారు. వాళ్ళకి ఏదైనా ఒక పని అప్పచెప్తే, ఒక ఎంపీని చేస్తే ఆవిడ చక్కగా మాట్లాడుతుంది, తన గొంతు వినిపించగలదు. అసలు ఇది లోక్సభలో అనేది కూడా వాళ్ళు గమనించాలి. ఎందుకంటే అసలు అవినాష్ రెడ్డి ఏమైనా మాట్లాడగలుగుతున్నాడా? నాకు మా అక్క మీద కోపం లేదు కానీ అంటాడు. కోపం నీకు అక్క మీద ఉండడం ఏంటి? అసలు నీకు నీ మీద ప్రజలకు ఉండాలి, నీ అక్కలకు ఉండాలి. నీకుండదు. నీకెందుకు ఉంటుంది? తప్పు చేసిన వాడు నీకుండదు. అది అసలు మాట్లాడే మాటకి ఏమైనా అర్థం ఉందండి? గట్టిగా మాట్లాడలేడు, అసలు ప్రజల ముందుకి రాడు. వీళ్ళందరూ ఏం మాట్లాడతారండి? కాబట్టి కడప ప్రజలు ఈ రోజు సౌభాగ్యమ్మ గారి కోరిక నెరవేర్చి షర్మిలని ఎంపీని చేయాలి. అదేవిధంగా ఆవిడ వీళ్ళిద్దరూ కోరిన ఆడపిల్లలు ఇద్దరు కోరిన న్యాయం వాళ్ళకి జరగాలి. వివేకానంద రెడ్డి హత్య విషయాలు బయటకు రావాలని కోరుకుంటున్నాను. అంటే నిన్న మొన్నటి వరకు ఇటు అవినాష్ రెడ్డి ఇటు షర్మిల గారి మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల గారి గ్రాఫ్ అమాంతం పెరిగింది. షర్మిల గారే రానున్నటువంటి ఎన్నికల్లో అక్కడ విజయం సాధించబోతున్నారు అనేటువంటి కొంత ప్రచారం కూడా ఊపందుకుంది. ఏంటి మేడం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అందులో ఏమీ సందేహం లేదండి. ఎందుకంటే తను స్క్రిప్ట్ ఏమి అదే ముందు రాసుకుని వచ్చి అక్కడ చదవట్లేదు. ఆవిడ చక్కగా ఆవిడ అనుకున్నది క్లారిటీతో చెప్పగలుగుతున్నారు. భారతీరెడ్డి వచ్చారు ప్రచారానికి, దేనికి వచ్చిందో తెలియదు, గట్టిగా మాట్లాడలేదు ఆవిడ. ప్రజలు నిలదీస్తుంటే సమాధానం లేదు ఆవిడ దగ్గర. బికాస్ షీ డజంట్ నో ఎనీథింగ్. అసలు ఏం జరుగుతోంది, అసలు పులివెందుల్లో ఏం జరిగింది, కడపలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, ఇవి ఆవిడకి తెలియదు. ఆవిడకి తెలిసినదల్లా రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు తన మగుడు, డబ్బు ఎక్కడ దాచాలి అన్న విషయాల మీద వాళ్ళకి దృష్టి ఉంది తప్ప అసలు ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ పట్టాభూములు ఏమయ్యాయి, వాళ్ళకి ఇళ్ళు ఏమయ్యాయి. ఇంకో విషయం, పట్టాభూములు అంటే గుర్తుకొచ్చింది. ఆవిడ అంటుంది నిన్న, మీకు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయని ఒక ఛానల్ వాళ్ళు అడిగారు ఆవిడ. పెద్దగా సమస్యలు ఏం రాలేదు. 2014 నుంచి 2019 మధ్య వచ్చిన ఆ ఇళ్ల పట్టాలేవో వాళ్ళకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయటండి, వాటి గురించి అడిగారంటారు. 2019 నుంచి 2024 మధ్య విషయాలు ఆవిడ మాట్లాడటల్లా చంద్రబాబు నాయుడు విషయం మాట్లాడుతుంది ఆవిడ. అంటే భారతీ రెడ్డి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, అంటే వీళ్ళు ఏ విషయాన్నైనా ఎలాగైనా తిప్పగలరు. ఆ ఒక్క తెలివితేటలు మాత్రం ఆవిడకున్నాయండి భారతీ రెడ్డికి. ఇట్లా ప్రజల సమస్యలు ఏ రకంగా చేయాలి అంటే వాటిని ఎట్లా పరిష్కరించాలి, వాళ్ళకి ఏం చేయాలి, వీటిని ముఖ్యమంత్రి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, వాటి మీద దృష్టి లేదు ఆవిడకి. ఈ పనికిమాలిన విషయాల మీద దృష్టి ఉంది ఆవిడకి. అంటే హౌ టు ఇంప్లిమెంట్ అని, దాన్ని ఎట్లా మసిపూసి మారేడుకాయ చేయాలనే విషయంలో మాత్రం ఆవిడకి అవగాహన ఉంది. వేరే షర్మిల కుండబద్దలు కొట్టినట్టుంది. కాబట్టి ఆవిడ గ్రాఫ్ పెరగటానికి 100% ఛాన్స్ ఉందండి. ఎందుకంటే అసలు అవినాష్ రెడ్డి గట్టిగా వచ్చి మాట్లాడలేకపోతున్నాడు, ముందు భయపడుతున్నాడు, సిబిఐని ఎదుర్కోలేకపోయి తల్లిని అడ్డు పెట్టుకున్నాడు. సో మీరు ఎక్కడ చూసుకున్న ఆడవాళ్ళు లేకుండా వీళ్ళిద్దరూ గెలవలేరండి. ఆడవాళ్ళ అండ వీళ్ళకి అవసరం. ఆ అండ ఈ రోజు లేదు. కాబట్టి షర్మిల ఒక పులిలాగా దూసుకెళ్తున్నారు. డెఫినెట్ గా ఆవిడ కడపని కైవసం చేసుకుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.